డాన్ మీడియాకు స్వాగతం. మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 3. ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా కొందరు బ్లాక్మెయిల్ పాత్రికేయులు ఒక గ్రూప్గా ఏర్పడి చేస్తున్న మీడియా ముసుగులో చేస్తున్న మాఫియా అరాచకాలు రోజు రోజుకు పెచ్చుమీరుతుండడంతో వారి బారిన పడుతున్న వారు లబోదిబోమంటున్నారు. పంచలోహ విగ్రహాలను దొంగిలించి అమ్మకానికి తీసుకువెళ్తూ చించినాటి బ్రిడ్జి మీద విగ్రహాలతో సహా దొరికిపోయి రాజోలు సబ్ జైలులో నెల రోజుల పాటు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించిన గంజాయి శివ అక్కడ జైలులో సాటి ఖైదీలు పడేసిన బీడీ ముక్కలు తాగి వంట పాత్రలు తోముతూ ఒకే డ్రెస్తో నెల రోజులు గడిపిన గంజాయి శివ ఇప్పుడు రొచ్చు మీడియా ఛానల్ తనదేనంటూ పలువురును బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు బాగానే వసూలు చేస్తూ బతుకుతున్నాడు. కేబుల్ టీవీలో కెమెరామెన్గా పనిచేస్తున్న కాలంలో కుంచెనపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను ట్రాప్ చేసి బొంబాయి తీసుకెళ్ళి అమ్మేశాడు. అలాగే అలంపురానికి చెందిన ఒక మైనర్ బాలికకు సినిమాలలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ తనకు బాగా తెలిసిన మాయమాటలతో లోపరుచుకుని కొంతకాలం హైదరాబాద్లోనూ మరికొంతకాలం తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో అమ్మాయిని పెట్టి వ్యభిచారం చేయిస్తుంటే ఆ బ్రోకర్ శివగాడి తల్లి విషయం తెలుసుకుని వచ్చి ఇద్దరిని తరిమేయడంతో ఇప్పుడు ఆ యువతిని వైజాగ్లో పెట్టి వ్యభిచారం చేయిస్తున్నాడు. అలాగే తణుకులోని తన మిత్రుడి భార్యను ట్రాప్ చేసి ఆమెతో వ్యాపారం చేస్తూ ప్రతి శనివారం రాత్రి అక్కడ ఉండి ఆదివారం ఆ డబ్బు తెచ్చుకుంటున్నాడు. ఆ మిత్రుని కూడా ఏదో విషం పెట్టి చంపించేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సొంత భార్యకు భోజనం పెట్టకుండా వస్తువులు పెడుతుండడంతో మొన్నటి వరకు అంగన్వాడీ సెంటర్లో తినగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లో లైన్లో నిలబడి రూపాయల భోజనానికి పంపుతున్నాడు. ఈ బ్రోకర్ గంజాయి శివ కాలు ఎక్కడ పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది. గురువుగారు అంటూ వారికి ఎక్కడో పుచ్చపాదులు పెట్టడంలో ఈ బ్రోకర్ శివ పిహెచ్డి చేశాడు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.